అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి జగిత్యాల అర్బన్ క్లస్టర్ రైతు వేదిక దగ్గర అంబార్పేట, హస్నాబాద, దరూరు, మోతే, తిప్పన్నపేట, మా అంబార్పేట శివార్లో ఉన్నటువంటి రైతులు, అంతర్గాం గ్రామ రైతులు కూడా చాలా మంది 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే మన గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రైతు రుణమాఫీని 3 విడతలలో చేస్తామని చెప్పడం జరిగింది. మొదటి విడతలో 1 లక్ష లోపు అన్నారు. 1 లక్ష లోపులో 10,000 ఉన్నటువంటి హస్నాబాద గ్రామ రైతు పునుగోటి సాగర్ రావు అనే రైతు, ఈయనది 10,000 కూడా రుణం మాఫీ కాలే. ఆ లిస్టుల పేరు రాలేదని వచ్చి ఇక్కడ రైతు వేదికల రోజు ఉన్నటువంటి అధికారులను సంప్రదించారు. వాళ్ళు మీ అన్ని ఈరని తీసుకొని వెళ్ళిర్రు. ఇప్పటికీ దానికి మళ్ళీ కొనసాగింపుగా ఈయనకు సమాధానం రాలేదు. 80,000 ఉన్నటువంటి రైతు అంబార్పేట గ్రామ రైతు, ఈయన ఎస్సీ రైతు, ఈయనకు 80,000, ఈయనకు కూడా రుణం మాఫీ కాలేదు. ఎందుకు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు. గోనెల బుచ్చిరామలని ఈయన 1,30,000, ఆనగల్ల రాజేశ్వరి 80,000, వీళ్ళందరూ అంటే 1 లక్ష లోపు ఉన్నోళ్ళు కూడా చాలా మంది. మా ఊళ్ళో దాదాపు అంతా రైతుతో, అంటే వ్యవసాయ ఆధారిత గ్రామం, 350 నుంచి 400 దాకా రైతులు ఉంటారు. ఈ రైతుల లోపల దాదాపు 100కు 90% రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10% కూడా మాఫీ కాలే. మాఫీ అయిపోయిన లిస్టులలో 1,00,000, 1,50,000, 2 లక్షల లోపు మాపైన వాళ్ళు బ్యాంకుకి వెళ్తే అక్కడ బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. మేము ఫోన్ చేసినప్పుడే రావాలి అని వాళ్ళు కసురుకోవడము. 10,000, 1 లక్ష లోపు మాపైన కొంతమంది గతంలో మాపైంది, గత ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు అప్పుడు కరెక్ట్ సమాచారం ఇయ్యలే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రైతు వేదికకు వచ్చి ఏవో గారిని కలిసి మాది ఏంటంటే మీరు ఎప్పుడో మాపైంది, మీరు బ్యాంకుకి వెళ్ళిరని లేకపోతే వాళ్ళేమో మీరు ఏవో గారి దగ్గర కోరి అని. అంటే రైతులను బ్యాంకు వాళ్ళు, ఇటు అగ్రికల్చర్ వాళ్ళు అటంటే ఇటు, ఇటంటే అటని తింపడం మీదనే సరిపోతుంది. 1,50,000 లోపు మాపైన రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా మేము ఫోన్ చేసేదాకా రావద్దని బ్యాంకు వాళ్ళు రైతులను గెంటేసుడే ఒకటి తక్కువ అవుతుంది. అక్కడ బ్యాంకులో మొత్తం మీరు ఫోన్ చేయి, మీకు ఫోన్ వచ్చిందా, ఫోన్ రాంది, ఎందుకు వచ్చినావు అంటే దీన్ని అర్థం ఏంది? మరి రైతులకు 2 లక్షల లోపు రుణం మాఫీ చేస్తున్నారు. 2 లక్షల లోపు రుణం మాఫీ చేస్తానటప్పుడు అప్పుడు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఆ టైంలో కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డును మేము ఆధారంగా చేసుకొని రుణమాఫీ అని చెప్పలేరు. సరే, అది చెప్పలేరు. అలా చేస్తున్నప్పుడైనా అగ్రికల్చర్ వాళ్ళందరూ డిపార్ట్మెంట్ని కూర్చుండబెట్టుకొని ముందే ప్రతి ఊరు నుంచి డేటా తీసుకోవాలి గవర్నమెంట్. అలా తీసుకోలేదు. ఒక రైతు దరూరు, ఈయన బిడ్డకు పెళ్లి అయిపోయింది. పెళ్లి ఆమె పేరు రేషన్ కార్డులో ఉండిపోయింది ఇక్కడ దరూర్లో. ఈమెను తాండ్రాలు ఇచ్చిర్రు, గంభీర్పూర్ మండల్. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం, నిజం రైతు పక్షపాతి ప్రభుత్వము. ఎట్ ఏ టైంలో 2 లక్షలు, కొన్ని అవి హర్షించదగ్గ విషయం, ఓకే ఒప్పుకుంటాం. మరి మిగతా ఈ రైతులందరూ 100కు 100% చేసిన, 90% చేసిన దాంట్లో 10% మందికి కూడా న్యాయం జరగని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రైతులు వాళ్ళు మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. మరి దీన్ని ఆ రైతులందరికీ, రుణం తీసుకున్న రైతులందరికీ ఏ కారణంగా రేషన్ కార్డు అడ్డు పెట్టుకొని వాళ్ళను పక్కకెట్టడం, అది ఎంతవరకు సమంజసం? దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అందరికీ మేము రైతులందరి తరపున విన్నపం చేసుకుంటున్నాం. మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఏంటి అంటే 2 లక్షల పైన ఉన్నాయి కట్టండి, 2 లక్షలు కట్టండి, పైన ఉన్నాయి కట్టండి, మీకు 2 లక్షలు మాఫీ చేస్తామని. మీ మాట ప్రకారం రైతులు కడతారు. కట్టిన తర్వాత వాళ్ళకు రాకపోతే ఎవరు? దానికి ఒక విధి విధానం లేదు, ఎట్లా అన్నది లేదు. అధికారులను అడిగితే మీరు ఒక పేపర్ రాసిచ్చి పొర్రి అంటారు. 10,000 అప్పటి నుంచి పేపర్ రాసిచ్చారు. 10,000 రైతు కూడా వీడికి 3 సార్లు రాసిచ్చిండు, 3 విడతలల్లా. మరి ఇప్పటికీ ఈయనకు తగిన సమాధానం రాలేదు. ఇంకా కొన్ని రోజులు వస్తే మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ కోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది పక్క కోడే కదా, అది రైతులు అనేది వాళ్ళ యొక్క లోపల ఉన్న భయం. ఇది అంటే వారం 10 రోజులు ఇది మనకు ఎప్పుడు ఫస్ట్ విడత జరిగినప్పుడే ఈ వారం 10 రోజుల లోపల దీని మీద సమగ్ర సర్వే తీసుకోలేకపోయారు. రైతులు వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ఏం జరిగిందని ఫస్ట్ విడతలనే ఇవన్నీ అనాలసిస్ చేసినట్లయితే 2వ విడత వరకు మనకి ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండకపోతుంది. ఇప్పుడు 3వ విడత వచ్చింది. 3వ విడతల దాదాపు ఎక్కువ మంది, చాలా మంది రైతులు 2 లక్షల లోపు రుణం మాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి వారి వాళ్ళు చెప్పినట్టు 2 లక్షల వరకు మీరు మాఫీ వేయండి, తర్వాత అది కట్టితేనే మాకు మళ్ళీ మా రైతులకు రుణం ఇవ్వండి. 2,40,000 ఉంది. ఒక రైతుకైతే 2 లక్షలు మిత్తితోటి కలిపి 2,15,000 ఉంది. ఆ 2,15,100 ఎక్కువ ఉందని అది రుణం మాఫీ కాలేదు.
మరి ఆ 2 లక్షలు మాపి 1500 కడితే 2 లక్షలు వస్తాయని అనేది కట్టిపిస్తాం. మరి ఎలా దానికి బ్యాంకర్లు ఎవరు కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు మీరు అట్టి ఇవ్వండి మాకున్నది గీడికే అని చెప్తున్నారు. మరి రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నప్పుడు రైతు రోడ్డు దాకా రావడం ఎవరికి మంచి శ్రేయస్కరం కాదు. దయచేసి రైతులందరికీ న్యాయం జరగాలంటే ఈ రుణమాఫీ మీద సమగ్ర సర్వే అతి తక్కువ టైంలో 2 లక్షల లోపు ఖచ్చితంగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తారా? చేసి రైతులందరినీ ఎవరికి అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి మేము రైతులందరి తరఫున విన్నపం చేసుకుంటున్నాం. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల వరకు అందరికి రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రేషన్ కార్డులు కొత్తవి రావాలి. చాలా మంది రైతులు ఆందోళన ఉన్నారు. ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది రైతులు ఉన్నారు అని అంటే మిగతా పట్టణాలలో అన్నక్కల్లా చూసుకోండి, అన్నక్కల్లా నిరసనలు చెప్తున్నారు, తెలియజేస్తున్నారు. ఇది ఎక్కువగా ఉధృతం కాకుండా ఉండాలంటే తొందరగా రైతులకు తగిన న్యాయం జరగాలని మేము మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. ఇది పాస్బుక్ పుట్టినప్పుడు ఒక చెక్కు వచ్చింది, అయితే 17,000 రూపాయలు. అయితే 17,000 రూపాయలు చెక్ వచ్చింది. చెక్కును పాస్బుక్ నా చేతిలో పెడితే నేను 15 రోజులకు పోయి బ్యాంకు కాడికి పోయి ఈ అమ్మ ఈ చెక్ అని బ్యాంకులకు పైసలు పోతే పైసలు లేవు ఇలా వల్లేవని అన్నాక ఇదే చెక్కు తీసుకుపోయి అగ్రికల్చర్ ఆఫీస్కు చూపితే ఆ చెక్కు తీసుకున్నది రిటర్న్ పంపిన అన్నది వరకు దీని పైసలు అందలేవు. ఇక దీని పైసలు అందలేవు. అయితే ఇది 1,30,000 ఉన్నాయి బ్యాంకు శ్రీనివాస స్థానంలో బ్యాంకుల. అయితే ఇండ్లు ఉన్నాయి కానీ ఇది 1,30,000 చూడ ఆఫీసు కూడా రాలేవు. అయితే ఇది ఆఫీసర్ల దగ్గర కొద్దిగా చీకటి పోరాటం ఉన్నది. వాళ్ళు కరెక్ట్ పని చేయాలి. 10,000 20,000 లక్షల్లో ఎందుకు రాలేవు? ఈ ఆఫీసర్లు చక్క వంపకనా, వీళ్ళు పని చక్క చేయకనా, ఓళ్ళ దగ్గర నేరం పోయిందో ఇది ఒక్కటి ఇన్క్వైరీ చేయాలని చెప్పి దయచేసి ప్రజాప్రతినిధులకు వినిపిస్తున్నా. నేను గత 3 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు నాకున్న 9 గుంటల భూమిని పెట్టి అగ్రికల్చర్ కింద లోన్ తీసుకున్నా. ఆ తీసుకున్న దానికి మధ్యలో ఈ రుణమాఫీ అనేది వస్తుంది అన్నాక నేను ఆ లోన్ కట్టకుండా నువ్వు ఆ ఇంట్రెస్ట్ కడితేనే నీకు లోన్ మాఫీ చేస్తాను లేకుండా లేదని బ్యాంక్ వాళ్ళు అంటే ఆ 3,246 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి ఆ లోన్ అట్లనే ఉంచుకుంటే ఇప్పటికీ నాకు లోన్ మాఫీ కాలేదు. మళ్ళీ ఈ బ్యాంక్ పోతేనేమో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోమంటారు, ఆడికి పోతేనేమో బ్యాంక్ వాళ్ళ దగ్గర పోమంటారు. బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకురమ్మన్నారు. ఇక బ్యాంకు నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చిన ఆయనకు ఉన్నదాన్ని దాని కింద ఆ బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ ఈ ఆధార్ కార్డు అన్ని సబ్మిట్ చేసినా వాళ్ళు ఇప్పటి వరకు లేదు. అంటే వాళ్ళు ఇస్తానది 2 లక్షలు. ఈ 10,000కు ఇచ్చే నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల నుంచి 10,000 దిక్కులేవు. ఈ 2 లక్షలు ఇస్తారంటే అది నానబెట్టడానికి చేస్తున్నట్టే కనబడుతుంది. ఈ 10,000 కోసం నేను ఇప్పటికి 15 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. ఇంతకంటే ఎక్కువ తిరుగుడా ఏది లేకనే ఇప్పుడు మా నిరసన తెలియడానికి ఈ రోజు వచ్చి ఇక్కడ మీకు అంతే మేము పడే కష్టం అన్ని ప్రజలకు తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి అనే దాని కింద మేము ఇక్కడ ఈ నిరసన తెలుపడానికి ఈ రోజు వచ్చి 2020 అప్పు తీసుకున్న 80,000 వీడికి 3వ తాప చూసినా అందులో పేరు వచ్చేది లేదు. ఆ బ్యాంకులో పొంటి తిరిగితే అందులో పట్టించుకుంటలేరు, రాలేదని నన్ను వెళ్ళగొడతాను. ఈ అప్పు 80,000 అప్పు సారి వీడికి 3 సార్లు తిరిగి వచ్చిన. దయచేసి మాకు 2 లక్షలకు లోపల అన్నావు అవి ఇచ్చి మాకు న్యాయం చేయాలి. లాస్ట్ ఇయర్ జూలైలో ఇంట్రెస్ట్ కూడా పే చేసినాం. యాక్చువల్లీ ఇప్పుడు జూలై నుంచి మనకు లెక్కలో ఉన్నది. దీనికి ఎక్కడ ఇప్పుడు 3 విడతలు జరిగింది. 3 విడతల్లో మాకు ఎక్కడ కూడా చూపెట్టారు. పింఛన్ కూడా లేదు, కులవాడాడు. ఇక్కడ వీళ్ళు మాకు కాపీస్ ఇవ్వండి, సరే మేము ఆఫీస్ పంపిస్తాం, పైకి పంపిస్తామని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.